అధికార కాంగ్రెస్ లో నేతలకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరోసారి అవమానం ఎదురైంది. కాంగ్రెస్ మీటింగ్ అటెండెన్స్ రిజిస్టర్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు లేకపోవడం విస్మయానికి గురిచేసింది. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టానని, చివరకు మాజీ ఎమ్మెల్యేల జాబితాలో కూడా తాను పనికిరాకుండా పోయానా అని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పారని తెలిసింది. అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా స్పందించి ప్రింటింగ్ మిస్టేక్ లో అలా జరిగిందని సర్ది చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, నిన్న గాంధీ భవన్ లో టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే సంస్థాగత నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈ యొక్క మీటింగ్ కూడా ఏర్పరిచారు. అయితే నిన్న ఇటు ఉమ్మడి కరీంనగర్ సంబంధించి కూడా మీటింగ్ జరిగింది. అయితే ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు లేకపోవడం పట్ల కూడా ఆయన ఆహ్వానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన ఎన్నో పదవులు స్వీకరించారు. గత కాంగ్రెస్ లో దాదాపు 40 ఏళ్ల పాటు కూడా ఆయన కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కంటే కూడా చాలా సీనియర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మరి ఆయన పేరు ఇటు గాంధీ భవన్ లో బుక్ లిస్ట్ కూడా లేకపోవడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేశారు. మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు ఉంటే మరి ఈయన పేరు లేకపోవడం కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు జగిత్యాలలో కానీ అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్లో చాలా కీలకమైన వ్యక్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి ఆయన పేరు ఈ బుక్ లేకపోవడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేశారు. మరి తర్వాత ఇటు టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా ఆయన దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పి తీసుకొచ్చడం తెలుస్తా ఉంది. మరి ఈ రకంగా తప్పిదాలతో ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా అసహనంగా గురవుతున్నారు. ఎందుకంటే మొన్న ఆ మధ్య కూడా మనం చూసాం, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కనీసం ఒక మాటని చెప్పకుండా ఆయన చేసుకోవడం పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన పార్టీ మీద ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ తర్వాత హైకమాండ్ కూడా ఢిల్లీకి పిలిచి ఆయనతో మాట్లాడి సతీ యొక్క ప్రయత్నం చెప్పి ఆయన కీలక పదవులు ఇస్తామని కూడా స్పష్టం చేయడంతో మరి ఆయన అప్పుడు కూడా విరమించుకున్నారు. పార్టీ చేంజ్ అవుతారన్నపై కూడా విరమించుకోవడం జరిగింది. మరి ఈ రోజు అంటే నిన్న ఈ రకంగా మరి గాంధీ భవన్ లోనే మరి అది కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. మరి మంత్రి కూడా ఉన్నారు అక్కడే. ఇటు మంత్రి సీతారాబాబుతో పాటు మరి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఉన్నారు. మరి అక్కడ కాంగ్రెస్ సీనియర్ అయినటువంటి ఎమ్మెల్సీ పేరు అందులో కాంగ్రెస్ రిజిస్టర్ లేకపోవడం పట్ల కూడా మరి అసహనం వ్యక్తం చేశారు. మరి దీనిపై కూడా తప్పిదం ఎవరితో చూడాలి. మరి దీనిపై అసహనం వ్యక్తం చేసి ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా. కానీ తర్వాత వెంటనే అలర్ట్ అయినటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా తర్వాత ఆయనతో మాట్లాడి మరి ఎక్కడ తప్పుదమ్మిందో తెలుసుకుంటామని తర్వాత నచ్చజెప్పి మళ్ళీ మీటింగ్ లో కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా మరి కాంగ్రెస్ లో సీనియర్ నేతలకి ఈ రకంగా అవమానాలు జరిగితే మరి ఏంటి పరిస్థితి అయినప్పుడు కూడా ఇటు ఇతర పార్టీ నేతలతో పాటు ఇటు కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ రకంగా సీనియర్ నేతలకి ఈ రకమైన అవమానాలు జరిగితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు. ఆయన 40 ఏళ్ళు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్ కూడా. కాబట్టి మరి ఈ రకంగా ఆయనకి అవమానం జరిగితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది.